ప్రకాశం జిల్లా ఒంగోలు ముంగమూరులో కారు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కోరారు. అనంతరం పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఎవరైతే బుద్ధి ఇచ్చేశాడో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు 307 వెంటనే ఈ ఒంగోలు సిబిఐలో ఆధ్వర్యంలో మా బాధ్యులు ఉన్నాయి. ఆప్షన్ చేసి ఇద్దరు వ్యక్తుల్ని ఇమీడియట్ గా చనిపోవడం, స్పాట్ లో డెడ్ అవ్వడం జరిగింది. ఒక మనిషి కృష్ణా వీగ్రాండ్ ఆ హోటల్లో మా దళిత గిరిజన బిడ్డలు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి అక్కడ పని చేస్తూ ఉంటే మధ్యాహ్నం పూట ఆ పని ముగించుకొని రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి సమయంలో బ్రీజా కారుకు సంబంధించినటువంటి అతను, నాయుడుపాలెనికి సంబంధించినటువంటి అతను పుట్టుగా మద్యం సేవించి మా నాన్నకి ఏం పని చేత కాదు. మా అమ్మ స్పాట్ను చచ్చిపోయింది. మా అమ్మ ఉంటేనే మా పరిస్థితి, మా అమ్మ ఉంటేనే మాకు పోషించేది. రేపు చచ్చిపోయింది, రేపు మేము ఎవరింటికి పోవాలి? మాకు దారి లేకుండా స్పాట్ను వచ్చి గుద్దేసిండు. మాకు ఒక అమ్మాయి ఉంది పెళ్లి చేయడానికి, మాకు న్యాయం చేయలేదు. చనిపోవడం జరిగింది. మరి ఆ పాపని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి ఈ జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఆ పాపకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు ఏంటి? వాళ్ళని ఎవరు పెంచుతారు? మాకేమో దిక్కుచోచని స్థితిలో ఉన్నాం. అలాగే మరో ఎస్టీ మహిళ అయినటువంటి వర్మ హోటల్లో పాచి పని చేసుకొని మరి తన కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెను కూడా గుద్ది ఆమె మరణానికి కూడా కారుకునేటువంటి ఆ నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి మరి బాధిత కుటుంబాలకి తక్షణం న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దిక్కుచోచని ప్రమాదంలో ఉంది, నడువులు ఇరిగిపోయినాయి, అన్ని పాడైపోయినాయి. నాకు ఆ బిడ్డకి 2 చిన్న బిడ్డలు. నా బిడ్డకి నిన్న టాంచి న్యాయం జరగల, పొద్దు టాంచి పోలీసులు చెప్తానే ఉన్నారు న్యాయం చేస్తామని. ఇప్పటికీ ఏ న్యాయం చేయలేదు. ఆ బిడ్డల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? ఆ చిన్న బిడ్డలు ఆ చిన్న బిడ్డ ఇంకా ప్రమాదంలో ఉంది. గుంటూరులోను ఎక్కడ తీసుకెళ్తుంది తెలియదు నా బిడ్డని. మావత్ సైదా నాయక్, నేను గిరిజన ప్రజా సమైక్య ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. నిన్నటి రోజున మంగమూరు డొంక జంక్షన్లో ఉన్నటువంటి వర్మ వీగ్రాండ్ హోటల్లో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పని ముగించుకొని రోడ్ క్రాస్ చేస్తున్నటువంటి ఆ సమయంలో నాయుడుపాలెనికి సంబంధించినటువంటి ఒక అతను బ్రీజా కారుతోటి 120 స్పీడ్తో వారందరినీ కూడా ఢీకొట్టి వాళ్ళ మరణానికి కారకుడయ్యాడు. చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.